హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఇన్సూరెన్స్ గురించి చాలానే వింటూ ఉన్నాం. మరి మీలో ఎంతమంది ఇన్సూరెన్స్ తీసుకున్నారు? తీసుకుంటే హ్యాపీ. ఒకవేళ తీసుకోని వాళ్ళు, ఆ ఇన్సూరెన్స్ అంటే ఏంటిదని అవగాహన లేని వాళ్ళు ఈ వీడియోని చూడండి. ఎలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత ఆదాయం ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్తో కూడా చాలామంది ఇన్సూరెన్స్ అనేది పెండింగ్ పెడుతున్నారు. ఒక అడ్వైజర్ మన ఇంటికి వచ్చి సార్ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ అని చెప్తే మనం కొన్ని మాటలు వెతుక్కుంటూ ఉన్నాము. ఆ మాటలు వలన మనం ఇన్సూరెన్స్ పెండింగ్ పెట్టొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఒక అడ్వైజర్ వచ్చినప్పుడు మనం చెప్పే ఆ మాటలు ఏంటో ఒకసారి చూద్దాము. ఇన్సూరెన్స్ పాలసీ అడగడానికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పే మాటలు, ఫస్ట్ డబ్బులు లేవండి తర్వాత చేస్తాము, నెక్స్ట్ చిట్టీలే ఉన్నాయి అవి కట్టిన తర్వాత చూద్దాం సార్, నెక్స్ట్ నా బండి కిస్తీ ఉంది సార్ వచ్చే నెల చూద్దాం. మళ్ళీ వచ్చే నెల అడ్వైజర్ వచ్చి అడుగుతా ఏం చెప్తాము, ఈసారి నా కారు కూడా కిస్తీ కట్టేది ఉంది సార్. నెక్స్ట్ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇబ్బంది ఉంది. నెక్స్ట్ కొత్తగా బిజినెస్ పెట్టినాం సార్, అది డెవలప్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్తో ఇన్సూరెన్స్ కడతాం సార్ అని చెప్తారు. నెక్స్ట్ ఇల్లు కడుతున్నాము, కొంచెం ఇబ్బంది ఉంది సార్, ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత కడతాం. లాస్ట్ ప్రీమియం ఎక్కువ ఉంది సార్. ప్రీమియం ఎందుకు ఎక్కువ ఉంటుందండి? మనం తక్కువ ఏజ్లో చేసుకుంటే ప్రీమియం చాలా తక్కువ పడుతుందండి. మనకు ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు ప్రీమియం కూడా కట్టే అమౌంట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. అందులో ఆరోగ్య బీమా విషయంలో మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనము ఇన్సూరెన్స్ చేయడం అనేది పెండింగ్ పెడుతూ ఉంటే మనకు ఎక్కువ ఏజ్ అయిన కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య సమస్య అనేది ఉంది అంటే నువ్వు ఆరోగ్య పాలసీ తీసుకున్నప్పుడు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకు ప్రీమియం అనేది ఎక్కువ వేస్తారండి. అలాంటప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడే మనము ఎర్లీ ఏజ్లోనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చిట్టీలు కడుతున్నామండి, ఇవి అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తామని చెప్తారు. ఓకే, చిట్టీలు కడుతున్నారు, ఆ వచ్చే అమౌంట్తో ఏం చేస్తారండి? ఇంట్లో ఏదో ఒక అవసరానికి వాడుకుంటారు. అదే అవసరం ఇన్సూరెన్స్ ఎందుకు కాకూడదండి? ఆ కట్టే అమౌంట్ ఇన్సూరెన్స్ కోసం యూజ్ చేసుకోండి, అది మీకు లైఫ్లో ఒక ఆర్థిక భద్రతని ఇస్తుంది. ఇన్సూరెన్స్ చేయడం అంటే ఈ పైన కారణాలు చెప్పి తప్పించుకోవడం కాదు, దానివల్ల నష్టపోయేది ముమ్మాటికి మీరే. మీరు లక్షల్లో ప్రీమియం కడితేనే కోట్లు వస్తాయనే అపోహను మాత్రం తీసేయండి. 20,000 సంపాదించిన వాళ్ళు కూడా, కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కడుతున్నారండి. మీరు ఆ అపోహను తీసేసి మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీకు సరిపడా పాలసీలు చెప్పమని అడ్వైజర్ని అడగండి. వాళ్ళు ఉన్నదే మీకు సలహాలు ఇవ్వడానికి, చెప్పడానికి. మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.